జిల్లా జనసేన పార్టీలో జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ను టార్గెట్ చేశారా? అదే జరుగుతుంది ప్రస్తుతం జనసేన పార్టీలో. జనసేన పార్టీ కోసం జిల్లా వ్యాప్తంగా అందరం కష్టపడి పనిచేసినా ఎవరికి తగిన గుర్తింపు గౌరవం లేకుండా జిల్లాలో షేక్ రియాజ్ వన్ మ్యాన్ షోగా వ్యవహరిస్తున్నారని జనసేన నేతలు మండిపడ్డారు. జిల్లాలో జనసేన పార్టీలో జరుగుతున్న విషయాలను అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి జిల్లాలో జనసేన పార్టీని ప్రక్షాళన చేస్తామంటూ నేతలు అన్నారు. జనసేన ప్రచార కమిటీ జిల్లా కోఆర్డినేటర్ జడ బాల నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో గత 60 రోజులుగా నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ చీకటి వంశీదీప్, గిద్దలూరు, మార్కాపురం, సంతనూతలపాడు, దర్శి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు బెల్లంకొండ సాయిబాబు, ఇమ్మడి కాశీనాథ్, కందుకూరి బాబు, బొటుకు రమేష్ మీడియాతో మాట్లాడుతూ మేమే కాదు జిల్లా వ్యాప్తంగా జనసేన నేతలు కార్యకర్తలు అందరూ కోరుకుంటుంది జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ మార్పేనని, త్వరలోనే అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి జనసేన పార్టీ జిల్లాలో బలోపేతం దిశగా నాయకత్వం మార్పులు చేర్పులు చేయిస్తామన్నారు. జరుగుతుంది ఇక్కడ కష్టం 100 మంది పడితే ప్రతిఫలం ఒక్కళ్ళే పొందుతున్నారు, సమస్య లేదు. ఇది కార్యకర్తల జనసేన పార్టీ నాయకులందరి కష్టం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే మేము మాత్రమే జనసేన పార్టీ కోసం మొదటి జెండా పట్టాం, జెండా నాటాం, పార్టీ జెండాలు నాటి ప్రజలందరినీ కూడా కార్యకర్తలందరినీ ప్రజలందరినీ కూడాను పార్టీ వైపు ఆకర్షితులయ్యే విధంగా తీసుకుని వెళ్ళి పార్టీని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళే వ్యక్తులు మేము. మొదటి నుండి జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో ఏదైతే 12 నియోజకవర్గాల్లో కూడా మేము మాత్రమే పార్టీ కోసం మొత్తం పనిచేయడం జరిగింది. అప్పట్లో మిగిలిన నాయకులు ఎవరైనా ఉండొచ్చు కాక 2014 ఎన్నికల సమయంలో 2014 సంవత్సరంలో పార్టీలో కూడా ఆవిర్భావ సమయంలో ఎవరూ కూడా లేరండి. ఆ రోజు నేను కానివ్వండి, ఆ తర్వాత బెల్లంకొండ సాయిబాబా గారు, బొట్టుకు రమేష్ గారు, ఇంకా అనిల్ కుమార్ గారు, ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తులు మేము మాత్రమే ఈ రోజున పార్టీ కోసం పనిచేయడం జరిగిందండి. ఆ తర్వాత క్రమేణా మనతో పాటు ఎంతో మంది మిగిలిన నాయకులు కూడా పనిచేయడం జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము మరీ చెప్తున్నాం, ఇంతమంది పనిచేసినా కూడాను పార్టీలో ఎప్పుడు కూడాను కేవలం పార్టీ ప్రకాశం జిల్లాలో ఒకరికి మాత్రమే ఇదంతా కూడా క్రెడిట్ దక్కుతుంది. జిల్లా అధ్యక్షులైనటువంటి రియాజ్ గారు ఒక్కర్లే కాదండి, ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో 12 నియోజకవర్గాల్లో మేమందరం కూడాను పనిచేసినటువంటి నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడాను వారి స్థాయిలో వారందరూ కూడాను ప్రతిఫలం పొంది తీరాల్సిందే. ఎందుకనంటే పార్టీని నిర్మించుకుంది మేము, పార్టీని మా భుజాల మీద మేము నడిపించుకున్నాం, పార్టీని మేము మోసాం, కష్టకాలంలో పార్టీని నడిపించుకున్న వ్యక్తులు మేము. కాబట్టి రియాజ్ గారు ఒక్కరిదే కాదండి సొంతం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడాను ఈ రోజున మా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగిలిన రాజకీయ పక్షాలు కూడా మేము ఎందుకు తెలియజెప్పొచ్చామంటే మేము కూడా ఉన్నాము, ఇది మా అందరి ప్రతిఫలమే, మీ అందరి కష్టమే ఈ రోజున ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ అని చెప్పి స్పష్టంగా చెప్పడం కోసం మాత్రమే మేము ఈ రోజు మీకు అందరికి కూడా ఒక ఇంటిమేషన్ ఇస్తున్నాం సార్. ఖచ్చితంగా మరలా చెప్తున్నాం, ఇది ఏ అబ్బడి సొత్తు కాదు, ఇది ప్రకాశం జిల్లా జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఎవరికి పేటెంట్ రైట్స్ ఇవ్వలేదు, ఇది మా అందరి సొత్తు. మేమందరం కలిసి రియాజ్ గారు కూడా పనిచేశారు, అందరం కలిసి పనిచేశాం. అంతేగాని ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. జిల్లా అధ్యక్షుల వారిగా ఖచ్చితంగా మేము ఆయనకి ఖచ్చితంగా గౌరవం ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. అదేవిధంగా మాకు రావాల్సిన గుర్తింపు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అవ్వచ్చు, మిగిలిన వ్యక్తులు అవ్వచ్చు, మిగిలిన కార్యకర్తలు అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత మాకు. న్యాయం చేయడం కాదు, మాకు కావాల్సింది మేము లాక్కునేటువంటి పరిస్థితి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పారు. మేము ఆ విధంగానే ముందుకు వెళ్తామని చెప్పేసి మరీ తెలియజెప్తున్నామని. ప్రకాశం జిల్లాలో మేము ఏదైతే 2014 సంవత్సరంలో జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత నుంచి మేము మొదటి నుంచి కూడాను పార్టీ కోసం ప్రజారాజ్యం పార్టీని నేనైతేనేమి, సాయిబాబా గారు అయితే, రమేష్ గారు అయితే, మేము అందరం కూడాను పార్టీ కోసం మొదటి నుండి ప్రజారాజ్యం పార్టీ కోసం పనిచేయడం జరిగింది. అదేవిధంగా జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు దాకా నాటి నుండి నేటి వరకు కూడాను పూర్తి స్థాయిలో పార్టీ కోసం మేము జిల్లా వ్యాప్తంగా నడుము పట్టుకొని కాలికి చక్రాలు బలపాలు కొట్టుకొని 12 నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కోసం పనిచేసినటువంటి వ్యక్తులు మేము. అదే ఈ రోజున మేము ఎంతో ఆనందంగా ఉన్నామండి. ఎందుకంటే మేము నాటిన విత్తనం మా పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చింది. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు గత ఎన్నికల్లో 2024 సంవత్సరం ఎన్నికల్లో మేము ప్రకాశం జిల్లాలో ఒక్క స్థానంలో కూడా పోటీ చేయలేకపోయాం. అది మా దురదృష్టవశాత్తు అనుకోవచ్చు. ఎందుకంటే మా అధ్యక్షుడికి పార్టీ పట్ల లేకపోతే మేము సరైన నివేదికలు ఇవ్వలేకపోయామో, లేకపోతే అధ్యక్షులు మేము కన్విన్స్ చేసుకోలేకపోవచ్చు. మేము ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితులు అయితే మేము ఒక్క స్థానంలో కూడా ప్రకాశం జిల్లాలో పోటీ చేయలేకపోయాం. కానీ ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ కోసం 12 నియోజకవర్గాలు ఎవరెవరు పనిచేశారు, ఏం పనిచేశారు, ఎక్కడ ఏ స్థాయిలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరెవరు ఎక్కడ ఉన్నారనేది పూర్తి స్థాయిలో మాకు తెలుసండి. పార్టీ కోసం కష్టపడినటువంటి ప్రతి
ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మరీ చెప్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త కూడాను అండగా ఉంటారు, బాసరిగా ఉంటారండి. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడాను జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. కార్యకర్తలు ఈ మధ్యకాలంలో కొంచెం నైరాశ్యంలో ఉన్నమాట వాస్తవం. ఎందుకనంటే వాడికి అధికారం వచ్చింది, ఇన్ని సంవత్సరాల పాటు మనం అధికారంలో ఉన్నాం, అధికారంలో ఉన్న తర్వాత మనకి ఇన్ని సంవత్సరాల పాటు మనం ప్రతిపక్షంలో ఉన్నాం, పార్టీ జెండా మోసం, ఈరోజు మనం అధికారంలోకి వచ్చాం, మాకు ఏదన్నా రేషన్ షాప్లో ఇలాగ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు వారు ఏదో కోరుకుంటారండి. అది సాధారణంగా ప్రతి రాజకీయ పార్టీలో ఇలాగే ఉంటాయి. మాకు కూడా రకరకాల ఆబ్లిగేషన్స్ వస్తుంటాయి, మా కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి మాకు ఈ విధమైనటువంటి అక్కడ ఇప్పించండి అని చెప్పేసి. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం, 12 నియోజకవర్గాల్లో ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీకి సంబంధించి జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటువంటి బాధ్యత మేము ఖచ్చితంగా తీసుకుంటాం. అవసరమైతే పార్టీ అధ్యక్షులు వారి దృష్టికి తీసుకెళ్తాం, పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొని వెళ్తాం. కార్యకర్తలందరికీ కూడా మేము ఎల్లవేళ అందుబాటులో ఉంటాం. పార్టీ కార్యకర్తలని పార్టీని కూడా 12 నియోజకవర్గాల్లో ఇక ముందు గతంలో ఏ విధంగా అయితే పార్టీ కోసం మేము కాలికి బలపం కట్టుకొని తిరిగామో, మున్ముందు రోజుల్లో ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల్లో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసే దిశగా మేము అందరం కూడా ముందుకు వెళ్తాం. పార్టీని ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల్లో బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా మా ముందు ఒకటే కర్తవ్యం, ఒకటే లక్ష్యం ఉంటుందండి. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మా అధ్యక్షులు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఖచ్చితంగా మా నాయకుడు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా ముఖ్యమంత్రిని చేసుకునే ఏకైక లక్ష్యంతో 12 నియోజకవర్గాల్లో పార్టీని పూర్తి స్థాయి బలోపేతం చేస్తాం, పార్టీని ముందుకు తీసుకెళ్తాం. జనసేన పార్టీ శ్రేణులు ఎక్కడా జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎవరికి కూడా ఏ విధమైనటువంటి సంశయం అవసరం లేదు. మనందరం ఖచ్చితంగా ముందుకు వెళ్దాం. తెలుగుదేశం పార్టీ నాయకులు మనకు పూర్తి స్థాయిలో ఖచ్చితంగా సహకరిస్తారు. మనందరిది ఒక కుటుంబం. జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ 3 పార్టీల ఉమ్మడి నాయకత్వంలో మనం సాధించినటువంటి ఈ అధికారాన్ని ఖచ్చితంగా ప్రజలందరికీ కూడాను మనం మంచి చేద్దాం, మంచి సహాయ సహకారాలు అందిద్దాం. రానున్న రోజుల్లో జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా పార్టీ బలోపేతం మీద మనం దృష్టి సారిద్దామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నానండి. నేను బెల్లంకొండ సాయిబాబు, గిద్దలూరు ఇన్ఛార్జి. 2019లో ఒంగోలు ఎంపీగా కంటెస్ట్ చేశాను. ఎలక్షన్స్ అయిపోయినాయి. తర్వాత నేను గిద్దలూరు ఇన్ఛార్జిగా వెళ్ళడం జరిగింది. నాకు నియోజకవర్గం మీద, జిల్లా మీద, రాజకీయ మొత్తం గ్రాఫ్ మీద కంప్లీట్ అవగాహన ఉంది. ఇవాళ ప్రకాశం జిల్లాలో నియోజకవర్గాలలో జనసేన పార్టీని భవిష్యత్తు దృష్ట్యా చాలా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్స్ అయిపోయి 3-4 నెలలైంది. కానీ రాబోయే మళ్ళీ 29ని దృష్టి పెట్టుకొని నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఇన్ఛార్జీల చేంజ్ జరగాలి, జిల్లా కమిటీలు మార్చాలి, జిల్లా ఇన్ఛార్జీని మార్చాలి. ఆ రోజు నేను ఎంపీగా కంటెస్ట్ చేసినా ఎక్కడికి పొమ్మన్నా కూడా ఏ విషయాలు కూడా కాంట్రావర్సీ కాకుండా నేను నెమ్మదిగా గిద్దలూరు పోవడం, నా పని నేను చేసుకోవడం చేశాను. ఇవాళ దాదాపు 5 సంవత్సరాలు కంప్లీట్గా వచ్చింది. జిల్లా అధ్యక్షుని కూడా చేంజ్ చేయాలి. తప్పనిసరిగా ఈ ప్రకాశం జిల్లాలో జనసేన బలం అనేది చాలా బలంగా ఉంది. దాన్ని చూపించడం కోసం నేను ఎలక్షన్లలో కూడా గిద్దలూరు, దర్శి ఈ 2 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయవలసిన నియోజకవర్గాలలో ఇక్కడ తప్పుడు రిపోర్టు మరి పార్టీ అధిష్టానానికి వెళ్ళకపోవడం జరిగింది. దానివల్ల అక్కడ కంటెస్ట్ చేయలేకపోయినాం. ఇవాళ గిద్దలూరులో కేవలం 950 ఓట్లతోనే అక్కడ తెలుగుదేశం గెలిచింది. 25 సంవత్సరాల్లో టీడీపీ లేదు. అది కేవలం జనసేన పార్టీలో నేను 2008 నుంచి యాదాన్ టుడే ఏ పార్టీ మారకుండా, ఏ వైపు వెళ్లకుండా ఆనాడు చిరంజీవి గారు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీతోనే ఉండి లక్షల కోట్లు ఖర్చు పెట్టి నా కెరియర్ను కూడా పక్కన పెట్టి పార్టీ కోసం లైన్లో ఉన్నాను. ఇవాళ జిల్లాలో జనసేన పార్టీని చాలా స్ట్రెంథన్ చేసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. అన్ని నియోజకవర్గాలలో కూడా ఇవాళ పార్టీ క్యాడర్కు, లీడర్షిప్కు ఇవాళ లీడర్షిప్ జిల్లా స్థాయిలో సమర్థవంతంగా లేదు అనేది నియోజకవర్గాల్లో కార్యకర్తల నుంచి వస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చి జిల్లా అధ్యక్షునిగా ఒక మంచి సమర్థవంతమైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చేసి రేపు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీని గ్రామస్థాయి నుంచి తీసుకొస్తాము. రాబోయే ఎలక్షన్స్ ఏదైతే మండల స్థాయి ఉంటాయో ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, లేదా పార్టీ నామినేటెడ్ కానీ అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న విషయము, నేను వేరే కాంట్రావర్సీగా మాట్లాడడం లేదు, కానీ ఇవాళ మేము తెలుగుదేశం పార్టీ కోసం జిల్లాలో ఎంత కష్టపడినామో నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే తెలుగుదేశం ఉన్నారో మీరంతా కూడా
జిల్లాలో ఉన్నటువంటి జనసేన క్యాడర్కు ఖచ్చితంగా మీరు సపోర్ట్ ఇవ్వండి. మీరు ఇవ్వట్లేదనేటువంటి న్యూస్ మాత్రం జిల్లాలో ప్రబలంగా ఉంది. ఈ విషయం మేము ఇవాటికి కూడా అధిష్టానం దృష్టికి తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదంటే 3-4 నెలలే కదా, ఇంకా సెట్ అయితే అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాము. ప్రతి మండలంలో కూడా ఏదైనా నామినేటెడ్ పోస్టులు కానీ లేదా చిన్న చిన్న ఉద్యోగాలు ఉన్నా కూడా తెలుగుదేశం క్యాడర్ను సంప్రదించి వాళ్ళకు కూడా మీరు న్యాయం చేయండి. కింద నుంచి పై స్థాయిలో రేపు మన భవిష్యత్తులో ఇంకా 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, పార్టీల మధ్య, అధ్యక్షుల మధ్య, క్యాడర్ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా సంయమనంగా పార్టీ కోసం అందరం కష్టపడుతున్నాం కాబట్టి రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని అందరం కూడా సయోధ్యగా ఉండాలనేది నా ఆకాంక్ష. గతంలో కూడా నియోజకవర్గాల్లో ఏదైనా తేడా ఉంటే అది పార్టీ దృష్టికి తీసుకురావడం, దాన్ని సెట్ చేసుకోవడం అనేది మాలో ఉన్నటువంటి అంశం. చాలామంది కూడా ఏదైనా తప్పు జరిగినా ఇంకోటి జరిగినా కూడా పార్టీ దృష్టికి రావాలి, ఒక సయోధ్యగా జిల్లా ప్రెసిడెంట్ ఉండాలి, దాన్ని సెటరేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగనే ఇవాళ మీరు గుంటూరు తర్వాత ప్రకాశం జిల్లా ఒక్క నియోజకవర్గం కంటెక్ట్ చేయలేదంటే అర్థం ఏంటి? ఇన్ని సంవత్సరాల నుంచి మేము పడిన కష్టం ఏంటి, దీన్ని ఎవరు గుర్తించాలి ఏంటి అనేటువంటి విషయాలలో మేమంతా కూడా సయోధ్యగా మేము పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం ఏ విధమైన స్టెప్స్ చేయాలనో అవన్నీ కూడా సార్ను కలిసి మేము నిర్ణయం తీసుకొని రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి వరకు కూడా పార్టీని ప్రతి చోట కూడా నిర్మించేదానికి ప్రయత్నం చేస్తాము. తర్వాత మేము జిల్లాలో పార్టీ నిర్మాణం కోసం లక్షల రూపాయలు స్పెండ్ చేశాము. ఈ విషయం కూడా చెప్పడంలో ప్రధాన కారణం ఏంటంటే మేము పార్టీ తప్ప మా కుటుంబాలు, మా ఆస్తులు మేమేం పట్టించుకోలేదు. ఇవాళ మేము చేసినటువంటి కష్టము మేము ఎవరితో చెప్పుకోలేదు. ఇవాళ ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ మేమంతా లైన్లో ఉండబట్టి తెలుగుదేశం పార్టీతో కోఆర్డినేషన్ చేయబట్టి ఇవాళ ప్రభుత్వం వచ్చింది. అంతటి సంకీర్ణంతో ఎవరైతే పార్టీ కోసం కష్టపడినారో వాళ్ళందరినీ కూడా మనం సయోధ్యగా వాళ్ళకు ఏదో ఒకటి పార్టీలో, గవర్నమెంట్లో, సంక్షేమ పథకాల్లో చేయవలసిన బాధ్యత జిల్లా నాయకుల మీద, ఇన్ఛార్జీల మీద ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేమంతా కూడా జిల్లాలో పార్టీ సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీతో కానీ బీజేపీతో కానీ కోఆర్డినేషన్లో ఉండి నియోజకవర్గాల్లో జిల్లా అభివృద్ధి కోసం ఖచ్చితంగా కృషి చేస్తాము. అలాగే జిల్లా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నాడో జిల్లా పార్టీ ప్రెసిడెంట్ రియాజ్ గారికి మొదటి నుంచి 0 స్థాయి నుంచి ఇంతవరకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేమందరం సహకరించాము. ఆయనతో మాకు ఎలాంటి విభేదాలు లేవు. ఈసారి జిల్లాలో ఖచ్చితంగా జిల్లా ప్రెసిడెంట్ చేంజ్ చేయాలి. నేను ఆ రోజు ఎంపీగా కంటెస్ట్ చేసినా నా మీద కూడా 4-5 అభియోగాలు ఏదైనా మోపినా కూడా ఈవెన్ చిన్న విషయం చెప్తున్నాను, చెప్పకూడని విషయం కూడా చెప్తున్నాను. నన్ను 2 సార్లు రెస్పెక్టెడ్ నాదేళ్ళ మనోహర్ గారి దగ్గర అవమానం చేసిన యథార్థ విషయం కూడా నేను ఆయన చెప్పలేకపోయినాను. కారణం ఏంటంటే ఒక డామినేషన్గా జరుగుతుంది. నేను ఒక రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చాను, రెస్పెక్టెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మేము ఊర్లో 40 years సర్పంచ్గా చేసినాము, రెడ్డి పనిగా చేసినాము. మా నాయన 2 సార్లు అసెంబ్లీ కంటెస్ట్ చేశాడు. జీవితం అంతా రాజకీయాల్లో ఉన్నాం. కానీ మేము ఎవరితో కూడా విభేదించడం అంటే మా మీద ఏది చేతులు కాలేసి నొక్కితే మాత్రం ఎల్లకాలం ఉండలేము. జిల్లాలో ఇవాళ బొట్కు రమేష్ బాబు గారు దర్శి ఇన్ఛార్జిగా ఉన్నారు, నాతో పాటు ఉన్నారు. వంశీదీప్ గారు ఉన్నారు. మేమంతా సీనియర్స్. ఇవాళ జిల్లాలో ఎక్కడ కూడా ఒక చిన్న అభిప్రాయ భేదం లేకుండా పార్టీకి ఇంతవరకు ఉన్నాము, అలాగే లైఫ్ లాంగ్ ఉంటాము. ఈ దృష్టిలో పెట్టుకొని జిల్లాను సెటరేట్ చేసుకోవాలి, పార్టీ క్యాడర్ను పట్టుకురావాలి. ఇవాళ గ్రామ స్థాయి నుంచి అన్ని కులాలలోంచి జనసేన పార్టీకి అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి మాతో కోఆర్డినేషన్ చేయబట్టే ఇవాళ తెలుగుదేశం పార్టీ వచ్చింది. వీళ్ళందరినీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఈ అంశాలన్నింటి మీద, జిల్లా విషయం మీద మేము అధ్యక్షుల వారితో తొందరలో ఇన్ఛార్జీలను వెళ్ళి కలిసి జిల్లాలో జనసేన పార్టీ అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి ఇక్కడ కంటెస్ట్ చేసే విధంగా మేము పార్టీ నిర్మాణం చేస్తామని చెప్పేసి, భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పేసి మీ అందరి దృష్టికి తెలియజేస్తున్నాను. జిల్లాలో జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా మనస్ఫూర్తిగా పార్టీ పట్ల నిబద్ధతతో జిల్లా నాయకత్వాన్ని సహకరిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ మాకు శక్తివంచన లేకుండా మేము కృషి చేస్తూ వచ్చాం. 2018లో నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని యూఆర్ఎస్ తీసుకొని అధినేత ఆశలకు అనుగుణంగా జనసేన పార్టీని ముందు నడిపిస్తూ నా వంతు నేను సహాయం చేసుకుంటూ
పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చాను. ఈ క్రమంలో మేమందరం ఒకటే కోరుకుంటున్నాం, జనసేన పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా న్యాయం జరగాల్సిన బాధ్యత ఉంది అనేది ఈరోజు మా అందరి యొక్క ఆకాంక్ష. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా అధిష్టానం పట్ల విధేయతతో, పార్టీ పట్ల నిబద్ధతతో, పార్టీ నిర్మాణమే ముఖ్యంగా, పార్టీ బలోపేతం ముఖ్యంగా, అధినేత ఆశయాలు ఏమైతే ఉందో, ఎందుకంటే జనసేన పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటంటే సేవా దృక్పథంతో ముందుకెళ్తున్నటువంటి ఏకైక రాజకీయ పార్టీ. దాన్ని చూసి ఆకర్షితమై మేమందరం వచ్చాం. ఎన్నో కష్టాలకు నష్టాలకి ఓర్చుకొని ముందుకు తీసుకెళ్ళాం. ఇప్పుడు అధికారంలో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తకి, జనసైనికుడికి న్యాయం జరగాల్సిందిగా మేమందరం కోరుకుంటున్నాం. అదే దీని ఒక ముఖ్య ఉద్దేశం. ఇంకా మేమందరం కలిసి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఇంకా నిబద్ధత ప్రకటిస్తూ అధినేతకి అనుగుణంగా వారు ఏం చెప్తే అది మేము ఆయన అడుగుజాడలో ఉండడానికి సంసిద్ధంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటాం.